హైడ్రా విషయానికి వస్తే తెలంగాణలో మరి దూకుడుగా వెళ్తుంది. మనందరికీ తెలిసిందే. మూసీ నది సుందరీకరణ ప్రక్రియలో భాగంలో అక్కడ కూడా ఇండ్లు కూల్చేయడానికి కొన్ని కూల్చేసింది, ఇంకొన్ని కూల్చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే నిన్న మోదీ గారు మాట్లాడారు ఈ హైడ్రా పైన. హైడ్రా అనేది కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి క్రియేట్ చేసింది. రుణమాఫీని అంటే వీళ్ళు ఇవ్వలేదు, సో దాన్ని తప్పించడానికి హైడ్రా అనేది కూడా తీసుకొస్తే ఫోకస్ మొత్తం దాని మీదనే ఉంటుంది, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి మోదీ గారు అయితే కామెంట్ చేస్తారు. మరి మీ కామెంట్ ఏంటి? ఏమో 100% ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా సంస్థ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా పనిచేయాలి. అది ఏమైపోయిందంటే ఇప్పుడు మూసీ రివర్ అనేది చాలా పెద్దది. కొన్ని వేల ఇండ్లు ఉన్నాయి. ఆ వేల ఇండ్లలో అలా గరీబోల ఇండ్లే మాస్తున్నాయి. ఈ గరీబోల ఇండ్లు కూలగొట్టి వాళ్ళు పాపము ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు. ఉండి ఏదో రూపాయి దాచిపెట్టి ఆడ అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఏదో రేకులు స్లాబ్ వేసుకుంటారు, గుర్చున్న రేకులు వేసుకుంటారు అనుకో. ఇప్పుడు వాళ్ళు సడన్గా వాళ్ళ జాగ్ గుంజుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోరంటే ఎక్కడ పోయి బతారు చెప్పు. ఎందుకంటే అందరూ కింది స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు ఆడేం బలిసిన వాళ్ళు ఏమి ఉండలేరు. వీళ్ళంతా కూలగొట్టే అంతా స్లమ్నే కూలగొడతారు. ఏమంటున్నా అంటే ఇది పద్ధతి కాదు. ఈక్వల్గా లేదంటే ఇప్పుడు ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో మార్కెట్ వాల్యూ రేట్ ఇచ్చి తీసుకొని వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళని ఒప్పించి తీసుకెళ్ళి అంటే అదే రేట్ ఏదైతే మార్కెట్ వాల్యూ అదే వేరే జాగాలు ఇప్పించి అక్కడ కట్టిపించి ఉన్న తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి రేపు పొద్దుగాల ఎల్లుండి పొద్దుగాల వచ్చి కూలగొడతామంటే పద్ధతి కాదు. సో దీని పట్ల అంటే కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు ఏమో దానం నాగేందర్ గారు పేదల ఇండ్లు కూల్చకండి, వెళ్ళి ఐమాక్స్లు కూల్చుకోండి అంటారు. మధు యాష్కి గారు కూల్చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కదా కూల్చేసింది, అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి మీకు నేను అండగా ఉంటాను అని చెప్పేసి అంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారు ఏమో కూల్చుకుంటూ పోతున్నారు. అంటే వాళ్ళ మధ్య వాళ్ళకే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక స్టాండ్ మీద నిల్చోవట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళేమో రేవంత్ రెడ్డి గారికి అగెన్స్ట్ గా మాట్లాడుతున్నారు, ఆయనేమో కూల్చేస్తున్నారు అంటున్నారు. ఏంటిది అసలు? అంటే అవునబ్బా, ఇప్పుడు ఏ లీడర్ అయినా ప్రజలు మంచిగా ఉండాలి అని కోరుకుంటారు కదా. ఎవరు చెడిపోవాలి, ఇల్లు కొట్టాలని తొక్కేయాలని ఎవరు కోరుకోరు కదా. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కాదు, వేరే పార్టీ నాయకులు కదా మాట్లాడాల్సిన అంశం ఇది. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని వేల మంది గరీబ్ అంతా బాధపడుతూ ఉన్నారు. నేను మొన్న చూస్తూ ఉన్నా, పాపం చాలా కింది కష్టపడి ఒక ఇల్లు కట్టుకురంట. ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు గడవని పరిస్థితి, కరోనాలో ఇల్లు గడవని పరిస్థితి, డాక్యుమెంట్స్ వేరే దగ్గర పెట్టి డబ్బులు తీసుకొచ్చి పూట గడిపారంట కరోనా టైంలో. ఆ డబ్బులు ఇంకా కట్టలేదు, వాళ్ళు వేధిస్తూ ఉన్నారంట. వీళ్ళు వచ్చి హైడ్రా అనే సంస్థ వచ్చి వాళ్ళని కూలగొట్టేసింది. అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, ఇప్పుడు జాగలేదు, వాళ్ళకేమో డబ్బులు ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళిస్తుంది చెప్పు. ఇల్లు ఉంటేనేమో ఇల్లు అమ్మిస్తుంది, ఇప్పుడు ఇల్లు లేదు, ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి జాగలేని ఇల్లుకి డబ్బు ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదే నేను ఏమంటున్నా అంటే గవర్నమెంట్ దీన్ని చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మరీ స్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు కొంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది గరీబుల ఇండ్లు ఎట్లుంటాయి అంటే 30-40 హ్యాట్స్లలో 50 గజాలు 60 గజాలు ఇండ్లు ఉంటాయి. ఆ 60 గజాలలోకి ఇండ్లు ఇస్తున్నాం, ఓకే. ఇప్పుడు 100 గజాలు 150 గజాలు ఉంటాయి కదా, వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి కదా. తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. అంటే మూసీ సుందరీకరణ చేస్తాము, హైదరాబాద్ని అంటే మంచిగా మారుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసినప్పటికీ ప్రజల దగ్గర నుంచి అయితే నెగిటివిటీ పెరిగిపోయింది. ఇది రానున్న ఎలక్షన్స్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, లేకుంటే వచ్చే 5 ఏళ్ళలో కానీ అని చెప్పేసి. ఇది వాళ్ళ పార్టీలో ఉన్న నేతల్లో కూడా ఒక భయం ఉంది, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది హైడ్రా ద్వారా అని చెప్పేసి. మరి దీని ఇంపాక్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉంటుంది? అవునబ్బా, ఇప్పుడు మంచిదే. నేను కూడా మూసి అది క్లీన్ చేయాలి, మంచి వాటర్ అనేది ఈ చెరువు నుంచి ఆ చెరువు దాకా నీట్గా వెళ్ళిపోవాలి, ప్రజలకు రాకుండా నేను కూడా కోరుకుంటా. ఎందుకంటే ఇప్పుడు బాగా వానలు పడ్డాయి అనుకో, చెరువు ఉంది, బాగా వానలు పడ్డాయి, దాన్ని కబ్జా చేసి కట్టేసి ఏం చెరువు లేకుండా కింద చెరువు వేసి దాన్ని 100 ఎకరాలు ఉన్న చెరువుని 10 ఎకరాలు వేసింది అనుకో, బాగా నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తాయి. మన ఇండ్లు ఖరాబ్ అయితే, మన కార్లు ఖరాబ్ అయితే, మన సామాన్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఇట్లాంటివి కాకుండా కొన్ని ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న మనం అక్కడ చూసినాం, ఎక్కడ ఈ విజయవాడలో చూసినాం ఎట్లాంటి పరిస్థితి, ఖమ్మంలో చూసినాం అట్లాంటి పరిస్థితి రానున్న రోజులలో ఇక్కడ హైదరాబాద్లో కాకుండా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచన. అయితే ఇదేంటంటే ఇండ్ల మధ్యలో ఇప్పుడు ఈ మూసీ నది రివర్ ఏదైతుందో ఈ కాలువ వేయతో వల్ల ఈ ఇల్లు కట్టుకున్నారు గరీబోళ్ళు. ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళు వేరే దగ్గర నుంచి కొనుక్కా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా, 50-60 సంవత్సరాల నుంచి వేరే అమ్ముతా ఉన్నారు, కొంటా ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళని ఇక్కడ నుంచి వేరే సేఫ్ ప్లేసెస్ చేసి క్లీన్ చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి కదా, దీని ఇంపాక్ట్, హైడ్రా ఇంపాక్ట్ ఈ ఎలక్షన్స్ పైన పడుతుంది
ఇది మొత్తం కాంగ్రెస్ కు నెగిటివిటీ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి దాని ఇంపాక్ట్ పడుతుంది. ఏమో ఉండొచ్చు మరి, ఎందుకంటే ప్రజల్ని అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, ఇబ్బంది పడేది గరీబులే కదా, వాళ్ళ ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇట్లాంటి అదైనా సరే ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడినప్పుడు ప్రజలు వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా, వ్యతిరేకంగానే ఓట్లేస్తారు. కాబట్టి ఇంపాక్ట్ కంపల్సరీ ఉంటుంది. అయినా కూడా ఎంత ఇంపాక్ట్ ఉన్నా కూడా ఒకవేళ ఓ లెక్కకు మంచిదే మనం చేసేది ఇవాళ. సో ఇటు హైడ్రా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయుధం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే మొన్నటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్ కు బీజేపీకి ఫైట్ చేయడానికి ఏమీ దొరకలేదు. ఇప్పుడు హైడ్రా పేరుతో అంటే వాళ్ళ బాధితుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పరామర్శించడం, మా గవర్నమెంట్ ఉంటే ఇలా జరుగుండేది కాదన్నట్టుగా చెప్పడం అది కనిపిస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపక్షాల దగ్గర ఒక ఆయుధం పెట్టేశారని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు? అవునా బయలు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇన్ని రోజులు ఏంటంటే ఏం పని లేకుండే, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పని లేకుండే. రేవంత్ రెడ్డి ఒక పని అప్పే చెప్పారు, హైడ్రా పని అని ఒకటి అప్పే చెప్పారు. దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారా ఇంతవరకు అయితే చూద్దాం. ఈ హైడ్రా సంస్థ అనేది నీ క్లియర్ ఇదే, హైడ్రా సంస్థ ఇప్పుడు ఆలోచించి చేసేది మంచిదే, మన మంచికి కాదు, మన పిల్లల మంచికి. ఏంటంటే ఈ గరీబోళ్ళు ఏం లేపుతున్నాయో దానికి ఏదైనా సజెషన్ చూసి వాళ్ళకి ఏదంత మంచి చెడ్డలు వాళ్ళ బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం అంతే. ఈ నాగార్జున గారి వెనక నుంచి ఓటు అట్లనే పెద్ద ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ కొంతమంది ఎట్లున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఉన్నారు, కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకోరు, 1 month స్టే వచ్చింది. ఇప్పుడు గరీబోళ్ళు తెచ్చుకోవాలి కదా, ఒక లాయర్ని పెట్టి హైకోర్టుకి వెళ్ళి ఒకటి వేయాలంటే మినిమం డబ్బులు కావాలి. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి వాళ్ళు ఇల్లు పోతా ఉన్నాయి, వీళ్ళు తీసేస్తారు. ఈ డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళు కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకుంటారు కదా. అట్లా నేను ఏమంటున్నానంటే ఈ గరీబోళ్ళకి మద్దతుగా మిగతా ఈ వాళ్ళకి న్యాయం చేయకుండా కూలగొడితే అదే అది గిట్ట జరిగితే వీళ్ళకి 100% ఎవరితో మిగతా పార్టీ వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మా పార్టీ కానీ వాళ్ళకి అండగా నిలబడి కోర్టులని వాళ్ళ లాయర్ని అరేంజ్ చేసి కోర్టులకు స్టే తెచ్చే విధంగా ప్లాన్ చేయాలని కోరుతాం. సో అక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్న అవి ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. జనసేన పార్టీ అసలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఫైట్ చేస్తుందా లేదా, ఇక్కడ దాని అస్తిత్వం ఉందా లేదా అన్న ఒక క్వశ్చన్ అయితే పడిపోయింది. మరి మీరేం చెప్తారు? చేస్తున్నాం అంటే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాం, కసరత్తు చేస్తూ ఉన్నాం. తొందరలోనే మా ఒక రాష్ట్ర నాయకత్వం కూడా తొందరలోనే కమిటీ వేయబోతా ఉంది. రాష్ట్ర వ్యాయంగా డివిజన్ల విధంగా కమిటీలు వేస్తూ ఉంది. ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది, నా కాన్షియన్స్లో నాకు ఏం కావాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు పార్టీ పక్క పెట్టినా సరే మనం ఏం చేయదని చెప్తే పని అయిపోతుంది. అట్లా పనులు చేపిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే పార్టీని ముందే చేయకుండా మేము సొంతంగా పనులు చేస్తూ ఉన్నాం. 100% అధినేత ఆదరించినప్పుడు 100% పార్టీ జెండా పట్టుకొని బయట తిరుగుతాం. తెలంగాణలో 100% చెప్తా ఉన్నా కదా, 10 సమస్యలు కానీ 10 సమస్యలు కానీ మేము అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా తిరిగే రోజులు వస్తాయని చెప్తున్నాను. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ మాట్లాడుతూ అసలు ఎవరు కూడా మూసిన సుందరీకరణ అడ్డుకునే ప్రయత్నం చేయరు, అడ్డుకోరు కూడా, మేము చేసే చూపిస్తామని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ లా ఇస్తారు. అటేమో మోదీ గారు దీన్ని ఈ విధంగా మాట్లాడారు. మనం మొదట అనుకుంటున్నట్టు ఇది జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి. మోదీ గారు రంగంలోకి దిగారు కాబట్టి దీన్ని ఏమన్నా ఆపే ప్రయత్నం ఏమన్నా చేస్తారా ఆయన? ఇప్పుడు ఇది ఒక యాక్ట్ ఉంది, యాక్ట్ ఏదో మొన్న ఈ జిహెచ్ఎంసీలో యాక్ట్ ఉందంట, 92 సంథింగ్ ఏదో యాక్ట్. అది కొంచెం ఏంటంటే ఇట్లాంటి చేయడానికి ఆ యాక్ట్ అనేది కొంచెం పనికి వస్తుంది. జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే యాక్ట్ తీసుకొచ్చి, కొత్త జిహెచ్ తీసుకొచ్చి ఇంకా కొన్ని పవర్స్ ఇచ్చింది హైడ్రాకి ఇంకొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు ఎవరు అడ్డవాడినా కూడా ఆగే ప్రసక్తి లేదని అంటే వెళ్ళని క్లీన్గా వెళ్తుంది కదా. ఇప్పుడు రేపు రోజు మన పిల్లలు ఇబ్బంది పడకుండా మనం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ గరీబోళ్ళదే ఇప్పుడు మైనస్ మనకి. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టకపోతే ఎవరిని పరగబడదు. ఇప్పుడు గరీబోని ఇల్లు కొడితేనే గరీబోడు అడుగుతుంది కదా, వాళ్ళకి ఏదైనా చేయమని అడుగుతాను గవర్నమెంట్ అంతే. సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు కనిపిస్తున్నారు కానీ కేసీఆర్ గారు కనపడట్లేదు ఎందుకు అని చెప్పేసి. ఇవాళ గద్వాలలో కొంతమంది కంప్లైంట్ కూడా చేశారు. అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే పోలీసులకి, మా కేసీఆర్ మాకు కనబడట్లేదు, మరి ఎక్కడికి వెళ్ళారు ఒకసారి వెతికి పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. ఎందుకు కేసీఆర్ గారు బయటకు రావడం లేదు? కేసీఆర్ గారు క్లియర్గా చెప్పినారు ఎప్పుడు ఎలక్షన్స్ టైంలో, మీరు నన్ను ఓడగొడితే కనుక నేను ఇమ్మనంగా ఇంట్లో వండుకుంటా బయటికి వెళ్ళాను. అదే పరిస్థితి అదే కొనసాగుతుందని అనుకుంటున్నాను. అట్లా అంటే ఇంత హైదరాబాద్ లో బాధితులు ఎక్కువ పెరిగిపోయారు, కొన్ని జరగాల్సిన అంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కొన్ని చేయలేదు తప్పులు.
సో ఇవన్నీ ఆయన బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అవును, ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి అయింది. ఆయన వచ్చి మాట్లాడితే కొంచెం బలం ప్రజలకి, గరీబులకు కొంచెం బలం దొరికినట్టు అయితే అని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన మాట్లాడలేదంటే ఏదో మరి ఇక వాళ్ళకి ఏముందో, ఆయన మైండ్లో ఏమనుకుంటుందో తెలియదు. కానీ పద్ధతి కాదు అది. ఎందుకంటే 2 సంవత్సరాలు సీఎంగా, టూ టర్మ్స్ సీఎంగా చేసి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూస్తూ ఉంటుంటే పద్ధతి కాదు. వచ్చి మాట్లాడి వాళ్ళకి మద్దతు ఇవ్వాలని కోరుతాం.